ఇజ్లాడ్ హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. రాజాది రాజా, నీకే వందనాలు ప్రభువా. ఈ సమయంలో లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. అవి నీ మాటలు ప్రభువా. థ్యాంక్ యూ రాజా, నీకు వందనాలు. మేము కాదు, మీరే అధ్యక్షుడి గుండి ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరి చేతిలో ఉన్నామంటే దేవుని చేతిలో ఉన్నామని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నామండి? దేవుని చేతిలో ఉన్నాం. ఓడ నావికుడి చిత్త ప్రకారంగా అది ఎలా కావాలితే అలా నడుస్తుందంట. అలాగా మనము కూడా ఎలా ఉన్నామంటే దేవుడు చిత్తములో మనం ఉన్నాము కనుక ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. ప్రతిదీ కూడా మనం ఆలోచించి చేయవలసిన వారు మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. ఆయన నడిపినట్లుగా, ఆయన ఆలోచన ప్రకారముగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా నీవు నడిస్తే దైవికమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అది నీ చిత్తానుసారంగా వెళితే అది దేవునికి వ్యతిరేకమవుతుంది. దేవునికి కొందరు చోటివారు, కొందరు రథముల బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదరని దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. మనమైతే ఎవరి యందు అతిశయపడతాం? మన దేవుని యందు అతిశయపడతాం. నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు అతిశయపడితే నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మరిచిపోకూడదు. ఈ రాజ్యాధికారములైనా, నీకున్న హోదా అయినా, నీకున్న అంతస్తు అయినా, నీకున్న పరపతి అయినా, ఏదున్నప్పటికైనా సరే మనం దేవుని చేతిలో ఉన్నామని గ్రహించినట్లయితే దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తికి ఏం జరిగిందంటే, బెల్షస్సర్ అనే రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి అధికారం వచ్చింది. నెబుకద్నెజర్ రాజు అయిన తర్వాత తన కుమారుడకు బెల్షస్సర్కి ఏమొచ్చిందంట? రాజ్యాధికారం వచ్చిందంట. అక్కడ ఏం చేస్తున్నారంటే ఆలయ మందిరంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకుని దాముట్లో ఏం వేసుకుంటున్నారంట? వైన్, ద్రాక్షారసం వేసుకుని ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి యెరూషలేము నుంచి పట్టుకు వెళ్ళినట్టు ఆ బబులోను ఖజానాలో ఉన్నటువంటి పాత్రలను తీసుకుని వాటిలో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడంట రాజు. అయితే దేవుడు సెలవిచ్చుచు ఉన్నాడు, నువ్వు రాణులను ఉపపత్నులను కలిగి నీ ఉద్దేశ ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు కదా, నువ్వు అసలు ఎవరి చేతిలో ఉన్నావో నీకు తెలిస్తే వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారథము సాగుచున్నారంట. దేవుళ్ళు కాని దేవుళ్ళను నువ్వు చేయించుకున్నావు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటాడు. ఎందుకంటే అలా తాగుతున్నప్పుడు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని? ఒక గోడ మీద అస్తపు వ్రేళ్లతో కనబడి అక్కడ ఒక రాత రాయిచున్న ఒక హస్తం కనబడ్డదంట. ఎవరికి? రాజుగారికి. ఆ గోడ మీద కనబడుతుందంట. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నాడు. దేవుళ్ళు కాని దేవుళ్ళు, నీ ప్రాణము, నీ సకల మార్గము దేవుని వశమున ఉన్నవో అయినను నీవు గణపరచలేదు. ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? సకల మార్గములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. ఆయన గుర్తించలేదు. మనుషులు చేసుకున్నటువంటి వీటిని
తమ దైవములుగా ఆరాధించుకుంటూ జీవము కలిగిన దేవుణ్ణి విడిచి ఉగ్రతకు పాలవుతూ ఉన్నాడు. దేవుని మాట వినకపోతే దేవుడు ఎందరినో గతి దించాడు. స్తోత్రాలు. నెబుకద్నెజరు రాజు, గొప్ప రాజు, నేనే దేవుడిని అన్నాడు. లాస్ట్కి నేనే గొప్పవాడిని అన్నాడు. ప్రపంచాలు లేనటువంటి నెబుకద్నెజరు రాజు అయినా ఒక పులిలేక రాజ్యాన్ని, చిరత పులిలేక రాజ్యాన్ని చేశాడు. ఏలాడు. క్రూరత్వం కలిగి పాలించాడు. ప్రపంచమంతా నా చేతిలో ఉందని విర్రవీగాడు. 7 కాలాలు ఏం చేశాడు? గడ్డి మేయించాడు. నీ అధికారం ఉన్నదనుకుంటున్నావేమో, నీ వాదా ఉన్నదనుకుంటున్నావేమో. దేవుని చేతిలో నీ అధికారాన్ని ఏం చేస్తాడో తెలుసా? గడ్డి మేయిపిస్తాడు. ఈ బెల్షెజరు కూడా గోడ మీద వచ్చి రాత రాసేటప్పటికి ఈయన హృదయంలో ఏం కలిగింది? కలవరము కలిగింది, వేదన కలిగినది. ఆ కల్దీయుల్లో జ్యోతిష్కులను, చెక్కును కాండ్రను పిలిపించాడు. వారికి ఎవరు అర్థం కాలేదు ఆ దర్శనము. అయితే తన భార్య వచ్చి అంటుంది, మన దేశంలో దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉన్నాడు. నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకురగాండ్రకు, గారడ విద్యలు, కల్దీయులకు, జ్యోతిష్కులకు, పై అధికారులకు అతన్ని నియమించాడు. అతన్ని పిలువు, నీ దర్శనాన్ని అతను చెప్తాడు అని దానియేలును పిలిపించాడు. లాస్ట్కి దానియేలును పిలిపించినప్పుడు ఆ దర్శనంలో ఉన్న ఆ యొక్క వాక్య భావము ఏమిటి, దేవుడు నాకు ఈ రీతిగా బయలుపరిచాడు అన్నప్పుడు దానియేలు దానిని ఆ బెల్షెజరు రాజుగారికి వివరిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాత రాసిన శాసనమేమనగా, మెనే టెకేల్ ఉపార్సి. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములోను లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభజింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా చాలు. ఏమిటంటే ఇక్కడ వాక్య భాగము దేవుని యొక్క విషయాల్లో తెలియజేస్తూ ఉంది. ఆ వాక్య భావం ఏమనగా ఏమిటంట, టెకేల్ అనగా నిన్ను త్రాసులోను తోచగా నువ్వు ఏమైపోయాడంట, తక్కువగా కనపడ్డాడు. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభజింపబడి ఎవరికి వెళ్ళిపోయింది? మాదీయులకు, పారసీకులకు ఇచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీవు ఎర్రవీగుతున్నావేమో, నీవు గర్వముగా ఉన్నావేమో, నీ మాట వింటలేదేమో, నీ అధికారాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ వాదాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తెలివిని బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న బంధు బలగాన్ని బట్టి ఒకవేళ విర్రవీగుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవుగా ఆలోచించు. రాజుల పరిస్థితి ఏమైపోయినదో, అధికారుల పరిస్థితి ఏమైపోయినదో. విర్రవీగే స్వభావం మనలోనే ఉంటే, నేననే స్వభావం మనలోనే ఉంటే దేవుడు మట్టి కరిపిస్తాడు. ఒక మాదిరిగా కాదు. ఎందరెందరో మహానుభావులే, ప్రపంచాన్ని వెళ్ళినటువంటి అలెగ్జాండర్ ఏమయ్యాడో తెలుసా? ఎందుకు పనికి రాకుండా లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమని ఆయనకి అర్థమైందంట. నేను వెళ్ళేటప్పుడు, చనిపోయేటప్పుడు నా చేతులు బయటికి ఎట్టమన్నాడంట.
ఎందుకంటే ఆయన మోసేటప్పుడు సమాధి పెట్టులో ఈ లోకంలోకి వచ్చాం, ఏదో చేసాం, ఎన్నో చేసాం. నా సమాధి పెట్టిన డాక్టర్లు మోయాలన్నాడంట. ఏమిటంటే ఈ లోకములో ఏ డాక్టర్ కూడా మనిషిని సావును ఆపలేరు. బ్రతికించే సావును మాత్రం డాక్టర్ వల్ల కూడా కాదు. మరణము దేవుని చేతిలో ఉన్నది, దేవుని వశములో ఉన్నది. నేను ఖాళీగానే వచ్చాను, మరలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. నువ్వేమైనా తెచ్చావు ఇక్కడికే? వచ్చినప్పుడు ఎలాగ వచ్చామడు మనం? యోబంటాడు, నేను దిగంబరినే వచ్చాను, మరలా అంతే. ఈ లోకంలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ వస్తాయి. ఏమొస్తాయి? అది నాది, ఇది నాది, ఈ అధికారం నాది, ఈ అండ నాది, ఈ వాదా నాది, నేనే కష్టపడ్డాను, నేనే చేశాను, నేను కాబట్టి నడిపించగలుగుతున్నాను. ఇదండి మనుషుల యొక్క అహం, మనుషుల యొక్క గర్వం. దేవుడు అణిచివేస్తాడు. దేవునికి ఎలా జీవించాలో తెలుసా? మనం అణిగి జీవించాలి. దేవుని ఎదుట విర్రవీగిన వారందరూ కూడా వెనక్కే పడిపోయారు. ఉజ్జియా రాజు విర్రవీగాడు. లాస్ట్కి దైవ సేవకులు చేయవలసిన పని ఉజ్జియా రాజు బలిపీఠం ఎక్కాడు ధూపం వేయటానికి. దైవ సేవకులు చెప్తే మీరేంటి నాకని చెప్పేదని విర్రవీగాడు. ఎవరు చేసే పని వారే చేయాలి. సేవకులు చేసే పని సేవకులు చేయాలి. రాజు చేసే పని రాజు చేయాలి. మనం చేసే పని మనం చేయాలి. దేవుడు ప్రతిదానికి కొన్ని కట్టడలను, కొన్ని ఆచరణలను, కొన్ని పద్ధతులను, కొన్ని క్రమశిక్షలను మనకి ఏర్పరిచాడు. ఆ క్రమాలు పద్ధతులు విడిచి జీవిస్తే నీవేం తెచ్చుకుంటావో తెలుసా? శాపాన్ని తెచ్చుకుంటావు. నీవేం తెచ్చుకుంటావో తెలుసా? రోగాన్ని తెచ్చుకుంటావు. నీవేం తెచ్చుకుంటావో తెలుసా? శ్రమలు తెచ్చుకుంటావు. దేవునికి విధేయుడుగా నువ్వు జీవించకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించు. ఇక్కడ బెల్షస్సర్ రాజు ఏమైపోయింది? రాజ్యం తీయవేయబడింది. మోదీ సర్కారు దేవుడు నిర్ణయిస్తే ఎవరిదేమున్నదిలేండి మనం అనుకోవచ్చంట. దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు రాజ్యాజ్ఞను కూడా ఏం చేశాడు? యూదుల మీదకి ఏమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. హామాను ఏం చేశాడు? కుట్ర చేసి యూదులందరినీ సంహరించాలని చెడు ఆలోచన కలిగి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చేసిన ప్లాన్కి వర్కౌట్ అయిపోయింది. హామాను చేసిన పనికి యూదుల మీదకే మనకి వ్యతిరేకంగా వీరు జీవిస్తున్నారు, మన కట్టడాలు, మన పద్ధతులు, మన ఆచరణలు అనుసరిస్తలేదు, వీరేమైనా సరే మొత్తం యూదుల్ని సంహరించేయాలి అనే ఒక తాకీదు రాయించి ఆ ఉంగరంలో పెట్టింది ఆ రాజుగారి దగ్గర. ఆ ఉంగరంలో పెట్టిన యొక్క తాకీదు పత్రం మరలా ఇంకెవరో కూడా దాన్ని తీయడానికి వీల్లేదంట. పర్మిషన్ ఆర్డర్ అయిందండి, ఆ ఆజ్ఞ జారీ అయిందండి. ఇంక దానికి ఎవరికి సాధ్యం కాదంట. అటువంటి పర్మిషన్ ఏం చేశాడు తెలుసా? ఎస్తేర్ రాణి దగ్గరికి వచ్చాడు. ఎవరు వచ్చారు? మొర్దెకై. మన యూదులకి చాలా శ్రమలు ఎదురవున్నాయి. ఉపవాసం ఉండమన్నారు. నేను 3 రోజులు ఉంటాను నా రాణిలతో, ఉపపత్తులతో, ప్రతి ఒక్కరితో. మీరు కూడా యూదుల చేత ఉపవాసం చేయించి. దేవుడు ఏం చేశాడు? అది ఎలాగ ఉంచాడా? రాజాజ్ఞను తిరగరాశాడు. ఆయనకి అసాధ్యమనేది ఏమైనా ఉన్నదా? ఇంతమంది ప్రజలు ప్రార్థన చేస్తే రాజాజ్ఞను తిరగరాయడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలు వ్యర్థం, నీ తలపులు వ్యర్థం. దేవుని బిడ్డలను హింసించేవారిని దేవుడు ఊరుకుంటాడా? అపోస్తుడైన పౌలు దేవుని పిల్లల్ని హింసించాడు. ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టి నీ హింసించుచున్న యేసును నేనే అన్నాడు. కళ్ళు కనబడకుండా అయిపోయింది, నేలన పడ్డాడు. అప్పుడు అర్థమైనది దేవుని శక్తి ఏంటో. నీ విర్రవీగే ధనములో నీకు అర్థం కాకపోవచ్చు దేవుని యొక్క శక్తి.
నీ అండబలము ఖండబలము చూసుకున్నావు, నీ వెర్ర వీగుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవుగా ఆలోచన చేసుకో. నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఇటువంటి వారిని దేవుడు గద్దె దించాడు. రాజు లేకపోయేటప్పటికి రాజులను సమకూర్చాడు. న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు, న్యాయాధిపతి లేడు. వాళ్ళకి న్యాయాధిపతులను ఏర్పరిచాడు. కొన్ని రోజులు సరిగా నడిచేవారు, కొన్ని రోజులు సరిగా నడవకపోయేవారు. వారికి మళ్ళా శ్రమలు వచ్చాయి, మళ్ళా వేదనలు వచ్చాయి, మళ్ళా ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిలోంచి దేవుడు విడిపించుకుంటూ అనేక మంది న్యాయాధిపతులను ఏర్పరిచాడు. కొన్ని దినములకు రాగా రాగా ఏమైనది, మాకు ఒక రాజు కావాలన్నారు సమూయేలును. మాకు ఒక రాజు కావాలి ఈ రాజ్య పరిపాలన చేయడానికి అనేసరికి మరలా ఇశ్రాయేలీయులకి ఎవరినిచ్చారు? సౌలును మొట్టమొదటి రాజుగా. ఎందుకంటే ఈ న్యాయాధిపతులు కానీ రాజులు కానీ ఏలినటువంటి పరిపాలన కాలంలో ఒక్కరు కూడా సరి అయిన పరిపాలన చేయలేదు. వాళ్ళు అధికారం వచ్చాక వాళ్ళ యొక్క గర్వముతో అహంకారంతో పాపపు పనులు చేశారు. వాళ్ళని ఈ దేవుడు అణిచివేశాడు. న్యాయాధిపతుల చరిత్ర కానీ రాజుల చరిత్ర కానీ మోషే ధర్మశాస్త్రము కానీ ఇవన్నీ నేను కథల కింద రాసినప్పుడు ఇవన్నీ కూడా నేను గ్రహించాను. దేవుడు ఎవరెవరిని ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా నడిపించుకుంటూ వచ్చాడు ఈ పాత నిబంధన కాలంలో అని ఆలోచన చేసినప్పుడు వారెవరు కూడా రాజ్యాధికారం ఎన్నో దినములు నిలబడేవారు కాదు. దేవునికి వ్యతిరేకంగా ఉండి నీవేమి చేయలేవు. నాకు విరోధముగా ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదని రోమీయులకు రాసిన పత్రికలో లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి నేను ఆలోచించుకో. ఈ యొక్క బెల్షస్సరు అనే రాజు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా నడిచాడు, విర్రవీగాడు, చేయకూడని పనులు చేశాడు. కనుక ఆ యొక్క అతను 29వ వచనంలో కనబడుతూ ఉంటుంది. అతడు బెల్షస్సరు దేవుని స్తోత్రం. ఏమిటంటే ఆ 30వ వచనం కింద ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు అతుడైపోయాడు అంటండి. ఈ రాత్రి ఆ రాత్రే చనిపోయాడు. ఒక్క దెబ్బలు తీసివేశాడు. ఏమిటి నీ అధికారము, నీ అండ ఎంత కావాలో ఒక్క క్షణంలో తీసేస్తాడు. ధనవంతుడు అంటున్నాడు, తినుము త్రాగుము సుఖించుము, ఎంజాయ్ చేయమంటున్నాడు. ఒరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకోబోతున్నాను. అయిపోయిందా సీన్ కట్టం. ఈ రోజున చాలామంది ఉన్నారు, ఈ అధికారం ఇలా ఉంటారు, నేను ఇప్పుడు ఇలా జీవిస్తాను, ఇలా నడుస్తానని. ఎందరో విర్రవీగి వాళ్ళు లేరా ఈ ప్రపంచంలో? రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎందరెందరో మోసం, లంచగొండుతనం, అవినీతి, అన్యాయం, అక్రమము చేస్తూ రాజ్య యొక్క పరిపాలన, సైతాను యొక్క పాలన ఏలుబడి చేస్తూ ఉన్నది ఈ లోకంలో. ఈ లోకాధికారి ఎవరంటే సైతానుడు. ఈ లోకంలో రాజ్య పరిపాలన చేసేవాడు. దానిని తీసే వరకు ఈ రాజ్యాలన్నీ కూడా సైతాన్ని ఏలుతూ ఉంటాడు. ఒకానొక రోజు రాబోతుంది ఆయన నీతి రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో స్థాపించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు నీకు నాకు కూడా స్పష్టముగా తెలియపరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు హృదయపూర్వకముగా దేవునికి భయపడి మనలో ఉన్న అహం గర్వం తీసివేసుకుని తగ్గించుకుని విధేయులుగా దేవుళ్ళు నడుద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. రాజాది రాజా, ఎందరో గొప్పవారు పతనమైపోయారయ్యా. ప్రపంచాన్ని లేనటువంటి రాజులే ఎందుకు పనికి రాకుండా అయిపోయారయ్యా. అయ్యా, ఈ లోకములు మేము ఎంత మాత్రము కూడా దేనిలో గొప్పవారము కాదు ప్రభువా.
మమ్మల్ని మేము తగ్గించుకుని విధేయులుగా నీ రాకడ వరకు నీ సాన్నిధ్యంలో నడిచే కృప ధన్యతను మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించుము. నీ ఆత్మలో బలపడే నీ ఆత్మను నింపుదల అభిషేకం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమస్తమైన ఘన మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.